అందరికీ ప్రైజ్ ద లార్డ్. బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల తరపున శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు యూదా రాజుతో పలుకుతున్నటువంటి మాట. దేవుని సన్నిధిలో ఆయన మెత్తని మనసు కలిగిన వాడుగా, తగ్గింపు మనసు కలిగిన వాడుగా, మరి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినందువలన దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. కన్నీళ్ల ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్ల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కన్నీటి ప్రార్థన చేయాలి. చాలా మంది కన్నీళ్ళ ప్రార్థన లేని జీవితాలు ఉంటాయి. ఇక్కడ యూదా రాజు అయితే దేవునికి కన్నీళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన యొక్క పరిస్థితిని బట్టి దేవునికి తన యొక్క మెత్తని మనసు ధరించిన వాడుగా తగ్గింపుతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించి వాగ్దానం చేస్తున్నాడు. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నావా? దేవుడు నీ మనవి ఆలకిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. తప్పక ఆలకిస్తాడు దేవుడు. మన దేవుడు మరి ప్రతి ప్రార్థనకు సమాధానం, జవాబు ఖచ్చితంగా ఇచ్చేవాడు. కాబట్టి ఈ వాగ్దానం నమ్మి ఆయనను స్తుతిద్దాం. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.